జోష్లో ఉన్నారు. నాకు కూడా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం దొరికింది. చాలా సంతోషం. చాలా రోజులకు మళ్ళీ ఇలా సుశీల తినిపిస్తా అంటుండు భూపాల్ రెడ్డి. అప్పుడు నెల 15 రోజులు సుశీలనే తిన్నాయిడ. ఇవాళ కూడా సుశీల చేయించిన అంటుండు. చాలా సంతోషం. బాగుంది అంతిక. సో మిత్రులారా, ఇవాళ ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మారెడ్డి భూపాల్ రెడ్డి గారికి, సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మన సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారికి, మన జహీరాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మాణిక్యరావు గారికి, మన నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ ప్రోగ్రాంకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సీనియర్ నాయకులు గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారికి, గౌరవ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారికి, మన మాజీ టిఎస్ఎంఐడిసి చైర్మన్ తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ మాణిక్యమన్న గారికి, అదేవిధంగా మా గీతమ్మ గారు, శ్రేయారెడ్డి గారు, మా మొయిజ్ ఖాన్ గారు, బాలరెడ్డి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, చాలామంది ఉన్నారు. ఇక పేర్లు పరిశాన్ ఎందుకు కానీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, మా మాజీ శాసనసభ్యులు, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంను సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తున్నటువంటి మన మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి గారు, మన టిఎన్జిఓ మాజీ అధ్యక్షులు మిత్రులు రాజేందర్ గారు, గౌరవ సర్పంచులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రోగ్రాం ఏంది అసలు? 3 అంశాలు మాట్లాడుకుందాం. టైం ఉన్నదా? ఆకలి అవుతుందా? పక్కా కదా? ఇస్తారా? రైట్. నడిమిట్లో పోయేది లేదు కదా? రైట్. మీకు ఎంతసేపు మాట్లాడమంటే అంతసేపు మాట్లాడతా. ఓకే, 3 భాగాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు పని ఎస్ఐఆర్ ఏంది? ఎస్ఐఆర్ ఏంది అసలు? దీని పంచాయతీ ఏంది? దీని కథ ఏంది? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్. ఇది ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరగాలని భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. 2002లో ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరిగింది. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అందుకే మీరు ఏమంటున్నారు? 2002లో నీకు ఓటు ఉందా? 2002లో ప్రకారం ఫ్యామిలీ గ్రూపింగ్ చేయండి. మాట్లాడితే 2002 అంటారు. ఎందుకు అంటే గతంలో 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది కనుక అప్పుడు బరాబర్ ఓటు ఉన్నదంటే ఇప్పుడు ఏం చూడవలసిన అవసరం లేదు. ఆ ఓటును యథావిధిగా కొనసాగించవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి ఓట్లు, ఆ తర్వాత 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, ఆ తర్వాత బతికొచ్చిన వాళ్ళు కానీ, వాటిని ఫ్యామిలీ గ్రూపింగ్ అంటే వాళ్ళ నాయనదో, నా అమ్మదో, నాయనమ్మదో, తాతదో వాళ్ళ ఓటు ఏదైనా గ్రూపింగ్ ఉంటే ఆ ఓటు కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మీ అందరికీ అప్లికేషన్ ఫామ్లు వచ్చినాయి. ఇంటికి 2 మనిషి ఓటర్కు 2 దరఖాస్తులు ఇచ్చినారు, ఎన్యూమరేషన్ ఫామ్స్. చాలా మంది అవి దగ్గర పెట్టుకున్నారు కానీ నింపుతలేరు, ఇస్తలేరు వాపస్. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే, దరఖాస్తు నింపలేదంటే మీ ఓటు పోయినట్టే. దరఖాస్తు నింపి మీ అంగన్వాడీ టీచర్కు, మీ బూత్ లెవెల్ ఆఫీసర్కు మీరు తిరిగి ఇవ్వలేదంటే మీ ఓటు గోవిందా.
అంటే ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు నింపాలి. సపోజ్ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిండ్రు మీరు. అరే నేను మొన్ననే ఓటేసిన నారాయణఖేడ్ మున్సిపాలిటీలా, ఈ దరఖాస్తు ఎందుకు? నేను ఇప్పటికీ 40 సార్లు 30 సార్లు ఓటేసిన, ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసిన, ఎంపీ ఎలక్షన్లు వేసిన, మొన్న కౌన్సిలర్ సాబ్కి వేసిన. ఇంకా కొత్తగా ఓటేసేదేంది, కొత్తగా దరఖాస్తు ఇచ్చేదేంది అని కొంతమంది అంటుంటారు ఓటర్లు మీ దగ్గర పోయినప్పుడు. నువ్వు మొన్న మున్సిపాలిటీలో ఓటేసినా ఇప్పుడు దరఖాస్తు ఇవ్వాల్సిందే. దరఖాస్తు ఇస్తేనే మీకు ఓటు ఉంటుంది తప్ప లేకపోతే నీ ఓటు తీసివేయబడుతుంది. ఎన్నిసార్లు ఓటేసినా, నిన్నగాక మొన్న ఓటేసినా, ఇప్పుడు దరఖాస్తు ఆ పోలింగ్ బూత్ ఆఫీసర్ ఇచ్చిన అప్లికేషన్ను నింపి వాపసిస్తేనే మీ ఓటు హక్కు మీకు ఉంటుంది. ఇందులో బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? బిఎల్ఏలు చేయలేపురు చూస్తాం. ప్రతి బూత్కి ఒకరిని పెట్టమన్నాం. భూపాలరెడ్డి సార్ పెట్టిండా ఇద్దరిని, ఒకరినో ఇద్దరినో పెట్టమన్నా. మరి తక్కువ లేవడుతురు, వెనుకకున్నారు. ఓకే, సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ, బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ మీరే బాధ్యత చూపి జాగ్రత్తగా చెయ్యండి. ఒకవేళ ఈ ఓట్లు మనం ఆ దరఖాస్తులు నింపి ఇవ్వకపోతే మనకే నష్టం అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ అభిమానులు ఉంటారు, భూపాల్ రెడ్డి అభిమానులు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ అభిమానులు ఉంటారు. మరి వాళ్ళ అప్లికేషన్ నింపి ఇస్తేనే వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది కదా. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది, నువ్వు ఏదైనా అదృష్టం బాగాలేక 3 ఓట్లతో ఓడిపోయినావు అనుకో, అప్పుడు నువ్వు బాధపడతావు. అరే గీ ఒక్క ఇల్లు దరఖాస్తు నింపకపోతే, గిది నింపి ఉంటే నాకే ఓట్లు పడు, నేను గెలుతు కదా అని అప్పుడు బాధపడితే ఏం లాభం? అందువల్ల ఈ అప్లికేషన్లు నింపుడు అనేది చాలా చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అందులో చాలా ప్రశ్నలు అడిగినరు. ఇది దొరుకుతలేదు, ఆ కాగితం దొరుకుతలేదు, ఇది నాకు తెలుస్తలేదు అంటారు. నీకు నచ్చిన కాడికి నింపిను, నింపకపోతే ఓటు పోతుంది. నింపినవనుకో, తప్పు నింపినవా ఒప్పు నింపినవా వాడు మళ్ళీ నోటీస్ ఇస్తాడు. అప్పుడు కావాలంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఓటు మాత్రం ఉంటుంది. నీకు చెప్పకుండా ఓటు తీసే నీకు లేదు. దరఖాస్తు ఇవ్వకపోతే నిన్ను అడిగేది ఏం లేదు, నీ ఓటు తీసేస్తాడు. దరఖాస్తు నింపు ఇచ్చేసేయి. నీకు తెలుసో తెలియకో ఏదన్నా ఒక అక్షరం తప్పు నింపినా నీ ఓటు యాడికి పోదు. ఇది ఏంది తమ్మి, ఇదేదో తప్పు ఉన్నదని నోటీస్ ఇస్తాడు. అప్పుడు చూసుకొని కావాలంటే మళ్ళీ రిప్లై ఇవ్వచ్చు. కానీ దరఖాస్తు నింపుడు అనేది చాలా ముఖ్యమైంది. నింపకపోతే మొదటికే మోసం వస్తుంది. తెలిసి తెలియక అన్న ఎవరన్నా ఒకరో ఇద్దరో తప్పు నింపినా నోటీస్ వస్తుంది, మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు, మన ఓటు మనం బరాబర్ కాపాడుకోవచ్చు. కానీ కాగితం నింపి ఇవ్వకపోతే మాత్రం మోసం అవుతుంది. రెండవది, మనోళ్ళు చాలా మంది పటాన్చెర్లు ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, బొంబాయిలో ఉంటారు, ఎక్కడెక్కడనో ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా? ఆడ ఓటు రాయించుకున్నారు, ఈడ ఓటు రాయించుకున్నారు. ఇప్పుడు యానని ఒక దగ్గరనే ఉంచుకోవాలి, ఎక్కడన్నా ఒక దగ్గరనే ఉంచుకోవాలి. వాళ్ళని అడుగుతారు, ఆన్నే ఉంటా అంటే అటే. కానీ ఇవాళ రేపు ఏం తెలుస్తుందంటే అందరూ ఊళ్ళోనే ఉంచుకుంటామంటారు. ఊళ్ళో ఇంత బావి ఉంటుంది, ఏదైనా రైతు బంధో మంచో చెడో ఉంటుందని ఊళ్ళో రాయించుకుంటాము అంటున్నారు. మరి వాళ్ళు ఇక్కడనే వచ్చి ఊళ్ళో రాయించుకుంటారు. మీరు మాట్లాడాలి, పిలిపియాలి, ఇక్కడనే అప్లికేషన్లు ఫామ్ నింపి ఇక్కడనే ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక మళ్ళీ బొంబాయిలు ఇవ్వద్దు, హైదరాబాద్లు ఇవ్వద్దు, ఒక్క దగ్గరనే ఇవ్వాలి. ఎక్కడన్నా ఇస్తే గక్కడనే ఓటు హక్కు ఉంటుంది. మరి ఇంట్లో అమ్మ నాయన ఈడున్నారు, కొడుకు ఒక్కడు హైదరాబాద్లో పనిచేస్తుండు. మరి ఆ కొడుకు మళ్ళీ వచ్చి నింపాలి నా దరఖాస్తు. అవకాశం ఉంటే రాని, అవకాశం లేకపోతే నాయననే నింపచ్చు. మీరే నింపి కింద నాయన సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి అని రాసేసి దరఖాస్తు ఇచ్చినా ఓటు చెల్లుతుంది. ఒక ఆయన దుబాయ్లో ఉండే, ఆఫ్రికాలో ఉండే, అమెరికాలో ఉండే, ఇంకెక్కడనో ఉండే. మరి ఈ లోపు వాళ్ళు రాకపోతే ఎట్లా? రాకున్నా ఏం కాదు. ఇంటి యజమాని తండ్రి కానీ, తల్లి కానీ, భర్త కానీ, భార్య కానీ మీరే నింపి ఈయన ఇట్లా లేడు అని చెప్పి సంతకం పెట్టిచ్చేస్తే ఆ ఓటు కూడా అప్లికేషన్ తీసుకుంటారు, ఆ ఓటు కూడా చెల్లుతుంది. అందువల్ల మీరు దయచేసి 90% ఓట్లు నమోదు చేయించాలి. చనిపోయిన వాళ్ళది ఉంటే దరఖాస్తు ఇయ్యము, చచ్చిపోయింది కనుక అది పోతుంది ఆటోమేటిక్గా. డబుల్ ఓట్లుంటే ఒకటే ఇస్తాం, ఎగిరిపోతుంది. వాళ్ళకు నారాయణఖేడ్లు ఉంటుంది, ఊళ్ళే ఓటు ఉంటుంది కంక్టీలా. అప్పుడు కంక్టా నారాయణఖేడా ఏదైనా ఒకటే ఉంచుకోవాలి, అప్పుడు ఒక ఓటు పోతుంది. బిహెచ్ఎల్ ఉంటారనుకో, బిహెచ్ఎల్నా
లేకపోతే మనూర్లనా, ఏదన్నా ఒకటే ఉంచుకోవాలి, మనూర్లు ఉంచుకుంటే బిహెచ్ఎల్లో పోతుంది. ఈ రకంగా ఏదన్నా ఒక ఓటు మాత్రమే ఉంటుంది, డబుల్ ఓట్లన్నీ తీసేయడం జరుగుతుంది. మరి ఇందులో మన కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు చాలా ముఖ్యమైన పాత్ర. మీరందరూ టీవీల్లో చూశారు, బెంగాల్లో 90 లక్షల ఓట్లు పోయినాయి, మమతా బెనర్జీ ఓడిపోయింది. అస్సాంలో ఓట్లు బాగా తీసేసిండ్రు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తమిళనాడులో ఓట్లు చాలా తీసేసిండ్రు, ఫలితాలు తారుమారైనాయి, స్టాలిన్ ఓడిపోయిండు. ఇవన్నీ మనం వింటున్నాం కదా. మరి మన దగ్గర అట్లాంటి తప్పు జరగాలనా? అది జరగొద్దంటే కార్యకర్తలందరూ క్రియాశీలకంగా ఉండి, మన పార్టీ అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులు, మన గ్రామాల్లో ఉండేటువంటి ఓట్లన్నీ కూడా మీరు దరఖాస్తులు నింపి త్వరితగతిన ఇచ్చినట్టయితే మన ఓట్లు ఎక్కడ పోకుండా ఉంటాయి. ఇంట్లో నువ్వు దరఖాస్తు ఇచ్చినాక నీ ఓటు బ్రహ్మదేవుడు కూడా తీసేయలేడు. వాడు బీజేపీ అనుకున్నా తీసేయలేడు, నా రేవంత్ రెడ్డి అనుకున్నా పీకేదేం లేదు. కానీ మీరు దరఖాస్తు ఇవ్వాలి. దరఖాస్తు ఇవ్వకపోతే డేంజర్ అవుతుంది. నింపాలే, కాగితం ఇవ్వాలి. ఇది మాత్రం అందరూ ఫాలో కండి. 2002లో ఓటు హక్కు ఉంటే ఎడమవైపు నింపాలి దరఖాస్తులో. 2002లో ఓటు హక్కు లేకపోతే కుడివైపు నింపుకోవాలి. ఈ రకంగా అవన్నీ మీకు చెప్పే ఉంటారు, దాన్ని ఆ ప్రకారంగా నింపండి. ఇంకొక విషయం, 18 ఏళ్ళు కొత్తగా నిండిన పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇప్పుడు తీసుకోరు, 25 తారీఖు తర్వాత తీసుకుంటారు. 25 తారీఖు తర్వాత ఫామ్ 6 అప్లికేషన్ ద్వారా అవి కూడా నింపి మీ కొడుకో మీ బిడ్డకో 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో మీ ఇళ్ళల్లో, ఆ దరఖాస్తుని 25 తారీఖు తర్వాత నింపిస్తే ఆ కొత్త ఓటును కూడా మనకు ఓటర్ లిస్టులో జమ చేయడం జరుగుతుంది. సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో మీరు వచ్చే 10 రోజులు క్రియాశీలకంగా ఉండాలి. ఏ ఇంట్లో, ఏ ఊర్లో ఎక్కడ కూడా ఒక్క దరఖాస్తు కూడా మిగిలిపోవద్దు. ఇది మీరందరూ కూడా కొద్దిగా ఎలక్షన్ అప్పుడు ఎట్లా ఓటు కోసం కష్టపడతామో ఇది కూడా ఎలక్షన్ లాంటిదే. ప్రతి ఓటు నమోదయ్యే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు మనకు రేపు భూపాల్ రెడ్డి గెలవాలనుకుంటున్నారా మీరందరూ? మళ్ళా మరి గెలవాలంటే మరి ఓట్లు నమోదు చేయాలన్నా వద్దా? మనకు పడే ఓటే మనం నమోదు చేయలేదు అనుకో, ఎట్లా గెలుతాం బై? మొన్న 5,000 జర్రలో పోయింది. ఇప్పుడు ఊరుకు 10 ఓట్లు అనుకుంటే 10,000 ఓట్లు కదా. మరి మళ్ళీ తేడా వస్తే ఆగంగామా? అందువల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు, మారెడ్డి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు అందరూ దరఖాస్తుల అప్లికేషన్లు నింపుండ్రి. కినిమి చేసుకుంటే ఆగమైతాం బిడ్డ. దయచేసి అప్లికేషన్లు మాత్రం నింపాలి. మీ ఓట్లు మీరు కాపాడుకోవాలి. రేపు ఓటు ఉంటేనే ఎవడన్నా ఇంటికి వచ్చి దండం పెడతాడు. నాకు ఓటేయని ఈ ఎంపీటీసీ వస్తాడు, ఆ ఎంపీటీసీ వస్తాడు, ఈ పార్టీ వాడు వస్తాడు, ఆ పార్టీ వాడు వస్తాడు. ఓట్లు లేకపోతే అసలు ఎవడన్నా ఇంటికి తలుపు కూడా కొట్టాడు. ఎవడన్నా కొడతాడా? వాడు ఆ ఇల్లు ఇచ్చిపెట్టి పక్కింట్లోకి పోతాడు. అందువల్ల ఈ విషయం కూడా ఓటర్లకు బాగా అర్థం చేసి ఓట్లు నమోదు చేయించే కార్యక్రమాన్ని బాగా ఎఫెక్టివ్గా చేయాలని చెప్పి కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. పార్టీ సభ్యత్వ నమోదు అది కూడా మొన్ననే అనుకున్నాం, కానీ ఈ మధ్యలో ఎస్ఐఆర్ వచ్చింది. రెండు ఒక్కసారి అయితే మళ్ళీ మనం ఆ పన ఈ పన కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది. ఇదైతే 25 తారీఖు అయిపోతుంది. 25 తారీఖు 26 తారీఖు ఈ ఎస్ఐఆర్ అయిపోతే మనం వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దీని తర్వాత మనం ప్రారంభం చేసుకుందాం. అంత ఆన్లైన్ సభ్యత్వం, డిజిటల్ సభ్యత్వం ఫోన్లలోనే చేసుకున్నాడుగా, ఫోన్పే అంతా. ఈ రాయిండ్రంటే బుక్కులు నింపుతున్నారు కొంతమంది, సరిగా చేస్తలేరు. ఇదైతే ఇంటికాడికి పోయి వాళ్ళ ఫోటో తీయాలి, ఆ ఇంటి ముందు నుంచి వాళ్ళ డాటా ఎక్కిస్తే బరాబర్ ఒరిజినల్ సభ్యత్వం వస్తుంది. కనుక కార్యకర్తలకు, మన కుటుంబ సభ్యులందరికీ ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ అన్ని లాభాలు వాళ్ళకు మాత్రమే రేపు జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా బాగా చేయాలి. అది ఒక్కసారి ఎస్ఐఆర్ ప్రోగ్రాం అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకుందాం. వచ్చే 10 రోజులు మాత్రం నేను భూపాలన్నకు కూడా చెప్తున్నా, ఒక్కొక్క మండలం ఒక్కొక్క ఊరు మీరు కూడా తిరిగి ఏ ఊర్లలో తక్కువైతుందో ఆ ఊర్లలో పోవాలి, కూసోవాలి, మోటివేట్ చేయాలి. అన్ని ఓట్లను కూడా నమోదు చేయించే ప్రక్రియ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నారాయణఖేడ్ ఒక టిపికల్ ఇది. కొందరు బీదర్ల కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు, కొందరు బొంబాయిల మహారాష్ట్రాలు ఉంటారు, కొందరు
హైదరాబాద్లో ఉంటారు, బిహెచ్ఎల్ ఉంటారు, కొందరు విదేశాల్లో ఉంటారు. మరి ఇంతమంది మరి ఎవరి ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాళ్ళు బొంబాయిలో ఉంచుకుంటారా, బీదర్లో ఉంచుకుంటారా, పటాన్చెర్లు ఉంచుకుంటారా, హైదరాబాద్లో ఉంచుకుంటారా, మరి ఎక్కడ ఉంచుకుంటారు అనేది వాళ్ళతో మాట్లాడి వీలైనంత మందిని తిరిగి మళ్ళీ మన నారాయణ ఖేడ్లోనే ఓట్లు నమోదు చేసుకునేటట్టు నారాయణ ఖేడ్ బిడ్డలందరినీ కూడా మనం ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తా ఉన్నా. ఇకపోతే నిన్న మొన్న ఏమైతుందో మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏమైతా ఉంది? నిన్న షాద్ నగర్లో ఒక సైకో రాజ్ కుమార్ అనే ఒక సైకో ముగ్గురు పిల్లల్ని, ముగ్గురు పెద్దవాళ్ళను, ఆరుగురిని గొంతు కోసి చంపిండు. ఎంత బాధ అనిపిస్తుంది. అలా ఇంకా బాధ కలిగేది ఏంటంటే 7 కుటుంబ సభ్యులు ఒక్కరు మిగిలిపోయింది. ఆ ఒక్కరెవరంటే ఒక అమ్మాయి, పాపం చిన్న పిల్ల, చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇంతకాలం వీళ్ళే ఆ అమ్మాయికి నోట్లో కలిపి అన్నం పెట్టిండ్రు, ఆ అమ్మాయిని బాత్రూమ్ తీసుకుపోయిండ్రు, ఆ అమ్మాయికి స్నానం చేయించిండ్రు, ఆ అమ్మాయికి బట్టలు వేపించిండ్రు. ఇప్పుడు ఆ సైకోగాడు ఆ పిల్లని ఒక్కదాన్ని ఇడిచిపెట్టి మొత్తం 6గురిని చంపిండు. ఎంత బాధ. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యం. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు. పోలీసు వాళ్ళని రాజకీయాలకు, బీఆర్ఎస్ పార్టీ వాడు ఎవడన్నా చిన్న ట్వీట్ పెడితే వాని మీద సాయంత్రం కల్లా కేసు పెడుతురు, పట్టుకపోతురు. మరి ఈ సైకో రాజ్ కుమారు అమ్మాయిని రేప్ చేసినాడు. మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే 45 రోజుల పాటు పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 45 రోజుల పాటు మీరు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద వాని జైలుకు పంపితే ఇవాళ ఈ 6గురు ప్రాణాలు కాపాడబడేవాళ్ళు కదా. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇలా ఆడపిల్లలున్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడ్డది. పోక్సో కేసులో ఒక నిందితుడిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని వారిని అరెస్ట్ కాకుండా ఒక రేపిస్టును కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక రేపిస్టును కాపాడింది. పోలీసు వాళ్ళు ఆ రేపు చేసినంత కూర్చొని మందు తాగింది. పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైం ఇస్తే వాడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 20 లక్షలు ఖర్చు పెట్టిండు, వచ్చి ఆయనతో 6గురిని ఊచకొత్త కోసిండు. నిన్న ఒక ఆయన రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లో వెనకైన పేపర్ బాయి పేపర్లు ఎత్తుండే, గోడల మీద పెయింటింగ్ రాతలు రాస్తుండే రేవంత్ రెడ్డి అని అన్నాడట. అది ఉన్నదే అన్నాడు, నిజమే అన్నాడు. గోడల మీద రాతలు రాస్తోడిన పెయింటర్. అరే నేను ముఖ్యమంత్రిని, నన్ను పెయింటర్ అంటే వాడిని పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చి లోపలేసి పారేశారు. మా గీత ఏదో పోస్ట్ పెట్టి గీతమ్మ మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నల్లబాలు అని పటాన్చెర్లు ఉంటాడు, ఓ చిన్నగా రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని ఒక ట్వీట్ చేస్తే వాడిని పట్టుకపోయి పాపం జైల్లో పెట్టిండ్రు. మరి రేపు చేసిన మాత్రం మంద అవుతురు పోలీసు వాళ్ళు కూర్చొని. ఇది రేవంత్ పాలన. అంటే మహిళల పట్ల, సైకోల పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో మనం ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెటిల్మెంట్లు పోలీసు వాళ్ళు దేనికి వాడుకుంటున్నారు? ల్యాండ్ సెటిల్మెంట్లు. ఇందాక రాంగ భూపాల్ రెడ్డి అంటుండే మా దగ్గర కూడా నారాయణఖేడ్లో సెటిల్మెంట్లు బాగా అయిపోయినాయి అన్న. ఒకటే పోలీసు వాళ్ళు ఓవుడు, మామూలు వసూలు చేసాడట. సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి. పోలీస్ వ్యవస్థను రాజకీయ కేంద్రంగా, సెటిల్మెంట్ల అడ్డాగా, ల్యాండ్ డీళ్ల కోసం వాడడం వల్ల ఇలాంటి సైకోలు ఇవాళ పెట్టేయకపోతా ఉన్నారు. ఇవాళటి వరకు రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలే ఆ సైకో మీద. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిండు, ఇది అన్యాయం, ఇట్లా ఈ రకంగా ఆడపిల్లల్ని కోడి మెడ కోసినట్టు గొంతు కోసి చంపితే ఇది చాలా బాధకరమైంది అని చెప్పి ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు లేదు. అంటే పాలన గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇది ఇట్లా ఉన్నది. మొన్న నీళ్లు కావాలి, కరువు వచ్చిందని మేము మాట్లాడినాం. కరువు వచ్చిందా? మీకైతే మంచినీళ్ళే వస్తలేవు, సాగునీళ్ళు ఎక్కడి? మంచినీళ్ళు కూడా రానిస్తలేడు రేవంత్ రెడ్డి.
ఆ సంగతి కూడా చెప్తా. కరువు వచ్చిందయా రేవంత్ రెడ్డి, కన్నెపల్లిలో కట్కొత్తు అని మేమన్నాం. కట్కొత్తవయ్యా రేవంత్ రెడ్డి అంటే నీ పీకలొత్తుతా అంటుండు. అంటే అడుగుడు తప్పట. పాపం రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజీ లేకుండా కట్క ఒత్తచ్చు, గోదావరి నీళ్లు ఎత్తచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే ఆయనని చెంచల్ కూడా జైల్లో పెడతా అంటాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? సరే మేం చెప్తే రాజకీయం అంటివి. మరి ఆయన రిటైర్డ్ ఇంజనీర్, ఏ పార్టీ కాదు, 80 ఏళ్ల వయసు ఉన్నది, కరువు పడ్డది, కష్టం వచ్చింది, మంచినీళ్ళు దొరకటట్లేవు, కట్కొత్తవయ్యా రేవంత్ రెడ్డి అంటే నిన్ను చెంచల్ కూడా జైల్లో పెడతా అంటాడు. అంటే నేను అందుకే నిన్న ఒక మాట అన్నా. ఒక విలేకరు అడిగిండు, సార్ మరి ఇదంతా సరే కానీ కరువు పడ్డది, నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పంటలన్నీ పోతున్నాయి సార్, మరి ఎట్లా నువ్వేం చేస్తావు అని అడిగిండు. ఏమున్నది, హరీష్ రావుతో కేసీఆర్నో కోస్తాడట, రక్తం పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. నేను అంటున్నా, ఆ సైకో రాజ్ కుమార్ గానికి రేవంత్ గానికి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఆ సైకో గాడు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావు, వాడు చంపిండు నువ్వు మాట్లాడుతున్నావు, గంతే తేడా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? మొన్న బాల్కా సుమన్ ఏదో మాట్లాడిండు, అగో నువ్వు తప్పు మాట్లాడినావని జైల్లో పెట్టిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నా వద్దా? ఈ డీజీపీని అడుగుతున్న శివధర్ రెడ్డి, కాకి బుక్ ఉన్నది, కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డిని కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బ మన మీద కేసు పెట్టరా? మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే అన్ని టీవీల్లో లైవ్ వస్తే రాష్ట్ర పోలీసులు ఏమన్నా కళ్ళు మూసుకుంటున్నారా? చట్టం లేదా? హింసను ప్రేరేపించవచ్చా? ఏ వ్యక్తి అయినా సరే హింసను ప్రేరేపిస్తే, క్రిమినల్ మాటలు మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాల్సిందే, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ ఖేడ్లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం. మా గీతమ్మ ట్వీట్ పెడితేనే నువ్వు పోలీసు వాళ్ళని తోలినావు, మరి నువ్వు అడ్డగోలుగా ఓపెన్గానే మాట్లాడుతున్నావు కదా, మరి నీ మీద ఎందుకు కేసు పెట్టద్దు? గీతమ్మకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? గీతమ్మ మీద కేసు పెట్టినావు, మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు మిస్టర్ సివి ఆనంద్ డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రంలో మొత్తం కూడా పరిస్థితి చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితులు. అసలు ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే, మా భూపాలన్న చెప్పిండు, ఇప్పుడు ఏమన్నా అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషినా పైసలు లేవు అంటాడు. లేవా? మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు, నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే, అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా. పూరీలు చేసుకో, బిర్యానీ చేసుకో, ఏమన్నా చేసుకో, నీ ఇల్లు నీ మన్మడ్ నీ ఇష్టం. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి గా పైసలతో 4 స్కూళ్ళు కట్టచ్చు, 4 కాలేజీలు కట్టచ్చు, 4 రోడ్లు వేయచ్చు. కానీ ఫుట్బాల్ షోకులు తీర్చడానికి ఖర్చు పెడితే తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇవాళ పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తాడు పేపర్లల్లా. రైతు బంద్ వేస్తే ఎకరానికి ఒక మీటింగ్ పెడతాడు. అది ఎవరి సొమ్ము? గవర్నమెంట్ పైసలతోని. 3,000 బస్సులు పెట్టిండు. ఖమ్మంలో రైతు బంధు పైసలు వేస్తా అని 3,000 బస్సులు పెట్టి మీటింగ్ పెట్టిండు. అంటే దాదాపు 100 కోట్లు వాయే కదా. మరి నన్ను కోసినా పైసలు లేవంటావు, నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతావా? ఎకరంకో మీటింగ్. సిద్దిపేటలో ఎకరం వేసిండు యాసంగిలో, ఆడో మీటింగు. మంతనీళ్ళు ఎకరం వేసిండు, ఆడొక మీటింగు. మొన్న ఖమ్మంలో కేసీఆర్ ఉండగా ఎప్పుడో మీటింగ్ పెట్టినాడు, కట్కొత్తిండు, ఫోన్లు టింగు టింగు టింగున మోగినాయి, పైసలు పడ్డాయి.
అంటే ఈయన పైసల్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టి ఇలా రైతులకు విద్యార్థులకు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉన్నాడు. నిన్న మాట్లాడతాడు, అరే నేను అన్ని స్కీములు ఇచ్చిన కదా, నేను ఏ స్కీమ్ బంద్ పెట్టినా అంటుండు. మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు 20 లక్షల మంది పిల్లల చదువులు ఆగం చేసిండు రేవంత్ రెడ్డి గారు. చదువులు ఆగమైనాయి. కేసీఆర్ కిట్ వస్తుందా? నన్ను రాంగా ఇప్పుడు మా కుర్మోళ్ళు ఆపినరాడా ఏడా? ఏ ఊరు? రాంగ తోవలు ఆపినరు జూకల్ కాడ. దరఖాస్తు ఇచ్చిరు నాకు. రేవంత్ రెడ్డి వచ్చినాక గొర్రె పిల్లలు బంద్ అయినాయి, జర అసెంబ్లీలో గట్టిగా అడుగు అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఏ స్కీమ్ ఆగింది అంటుండు. గొర్రె పిల్లలు ఆగినాయి, చేప పిల్లలు ఆగినాయి, కేసీఆర్ కిట్ ఆగింది, ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది, బతుకమ్మ చీరలు ఆగినాయి, రైతు బీమా ఆగింది. ఎన్ని చెప్పాలి రేవంత్? రైతు బంధు కూడా ఆగింది, 3 పంటలకు ఎగ్గొట్టినావు. రుణమాఫీ సగమే అయింది. ఇవాళ ఏ దళిత బంద్ ఆగింది, బీసీ బంద్ ఆగింది, కార్పొరేషన్ లోన్లు ఆగినాయి. ఎన్నని చెప్పాలి రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా నువ్వు ఆగబట్టినవు. మన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కూడా ఆగింది కదనే, ఆగిందా లేదా? ఇవాళ ఇలాంటి కరువు పరిస్థితులు వస్తే కాలం కాకపోయినా మా నారాయణ్ ఖేడ్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ రైతులకు 4 లక్షల ఎకరాలకు పంట పండాలని ఆనాడు కేసీఆర్ గారు ఇదే నారాయణ్ ఖేడ్లో వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. మనకు ప్రాజెక్టు మంజూరు చేసిండ్రు. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక మన ఆరాధ్య దైవం బసవేశ్వరుడు, బసవేశ్వరుడు పేరు మీద ఉన్న ప్రాజెక్టు కూడా నాపుతాడే. సంగమేశ్వర శివుడు ఎంత గొప్పవాడు. అందుకే కేసీఆర్ సంగమేశ్వర అని పేరు పెడితే ఆ ఖ్యాతకి సంగమేశ్వర ప్రాజెక్టును కూడా ఆపిండు. ఇలా ఈ పాపం ఉత్తగా పోదు. సంగమేశ్వరుడు ఊకుంటాడా? సంగమేశ్వర ప్రాజెక్ట్ నాపితే సంగమేశ్వరుడు ఊకుంటాడే? తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్తాడు, గుణపాఠం చెప్తాడు. మన బసవేశ్వరునికే శటకోపం పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బసవేశ్వర ప్రాజెక్టుకు శటకోపం పెట్టిండు. ఇవాళ బసవేశ్వరుడు కూడా బాధపడుతున్నాడు. బసవేశ్వరుడు కూడా మీకు తగిన గుణపాఠం చెప్తాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు మూసీ మాత్రం ముద్దవుతున్నది. మూసీ ప్రాజెక్టు ముద్దంటావు, నా బసవేశ్వర ప్రాజెక్టు వద్దంటావు. మరి జిల్లా మంత్రి ఏం చేస్తున్నట్టు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఎందుకు నిలదీస్తలేడు అని నేను అడుగుతా ఉన్నా. అడగాలనా వద్దా? ఎవరు పట్టించుకుంటలేరు. अगर से अपने गवर्नमेंट है तो अभी तक पानी आ जाता था. ఇప్పటి వరకు నీళ్లు వారిచ్చి చూపించేటోళ్ళం, మంచినీళ్ళు తేలేదు. అప్పుడు ఆ రకంగా మంచిగా మనం చేసుకుందాం. అందువల్ల మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడదాం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర. మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణఖేడ్లో దండేసుకొని జరాసంగంలోని ఖ్యాతకి సంగమేశ్వర దాకా నడుద్దామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా, కొనెళ్తారా? లాస్ట్ దాకా సంచులు గించులు బట్టలు సర్దుకొని వస్తారా? మాణిక్రావు సభ అయితే తయారున్నట్టుండు. ఆల్రెడీ వాకింగ్ గికింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు పొద్దుగాలేసి. జైరాబాద్ ఎమ్మెల్యే సాబ్ పొద్దుగాలేసి వాకింగ్ చేస్తుండు, ఎక్సర్సైజ్ చేస్తుండు. ఇప్పటికే తయారైతుండు. మరి మీరు అవుతారా? ఓకే, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టేది లేదు. ఏం జరిగింది? ఈ రేవంత్ రెడ్డి మాట్లాడితే మొన్న మల్లవోయి ఒట్టు పెట్టిండు. భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా 117 గెలుతా అంటాడు. ఆ రాముల వారి మీద ఒట్టు పెట్టిన రుణమాఫీ ఏమైందో ముందు చెప్పు. కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టి చెప్తివి.
అంటే రుణమాఫీ కాలే, రేపు 117 నువ్వు గెలుతావు. 117 అంటే 1 1 7 1 1 1 7 కలిపితే 9 గెలుతావు. 117 గెలవు, 9 గెలుతావు. అంతకు మించి నీకు వచ్చేటి లేవు. మొన్న మన మెదక్ జిల్లాలో 7 గెలిచినాం మనం, జర్రలో 3 పోయినాయి. ఈ తాప 3 కూడా గెలుపుతా, 10కి 10 గెలిపిస్తా, బరాబర్ గెలిపిద్దాం. ఓసారి రుణమాఫీ చూద్దాం. ఇక మీరు నిలబడ్డోళ్ళు జరుగురు బిడ్డ. ఏం చెప్పిండో ఒక్కసారి రుణమాఫీది ఒకసారి చూద్దాం. శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, గోగులమ్మ సాక్షిగా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీన్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను నీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, గురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దుల ముట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్ పీర్ల దర్గా సాక్షిగా నేను మాటిస్తున్నా, శివలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. అత్తడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. అయిందావే ఇలా కానోళ్ళు ఎందరో చేసి శైలి అవటరు చూస్తా. రుణమాఫీ కానోళ్ళు 8 మంది కాలే. ఇప్పుడు రాంగా ఇప్పుడే నాకు వీళ్ళెవరు చాప్టా కే వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు. చాప్టా కేలోని తుకారాం రెడ్డి 40 మంది, మా 40 మందికి ఒక చాప్టా కే గ్రామము, మండలం నారాయణ ఖేడు, మాకు 40 మందికి రుణమాఫీ కాలే, జర అసెంబ్లీలో వాడిని గట్టిగా అడుగు అని నాకు కాగితం ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు, ఇవాళ ఇచ్చిన కాగితం ఇది. రేవంత్ రెడ్డి ఏమంటుండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ అయిపోయింది అంటుండు. భూమి బద్దలు కాలేదు, భూకంపం రాలేదు, సూర్యుడు తూర్పున్నే ఉదయించిండు, అయినా కూడా ఇవాళ రుణమాఫీ మాత్రం కాలే. అయిందా? ఊకేం డిస్టర్బ్ చేస్తున్నారు అన్నాడు. అయిందా? ఎక్కడున్నదో గక్కనే అయింది. సో దీన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఆయన మాటలు మాట్లాడతాడు తప్ప రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టే. ఏది కూడా నిజం కాదు. ఒక్కటి కూడా ఇప్పటి వరకు మాట మీద నిలబెట్టుకోలే. గా భద్రాద్రి రాముడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన వాడికి పోగొడతాడా? ముంగడ పడతాడా? దయచేసి ఆలోచన చేయండి. రైతు బంధు అది కూడా ఒకసారి మాట్లాడదాం. రైతు బంధు ఏమైంది? పోయినసారి యాసంగి ఎన్ని ఎకరాలు పడ్డదే రైతు బంధు? ఎన్ని ఎకరాలు పడ్డదే? 2 ఎకరాలు పడ్డది. మరి మిగతా సంగతి గోవిందా? యాసంగిలో రైతు బంధు వేసేటప్పుడు సిద్దిపేటకు వచ్చింది నా దగ్గరికి. మార్చి 22 వచ్చి ఇగో రైతు బంధు స్టార్ట్ చేస్తున్నా, ఇవాళ 1 ఎకరానికి వేస్తున్నా, 45 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డదా? ఎట్లా చెప్పిండో చూడు ఒకసారిగా. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏడ చూసిండు ఆనందం?
ఎగబెడితే ఆనందం ఉంటుందా? అంటే ఎంత పచ్చి మోసగాడో ఇప్పుడు అర్థం చేసుకోండి. అబద్ధానికి అంగిలాగు దొడిగితే దాని పేరు రేవంత్ రెడ్డి. ఒకసారి ఎక్కడో మాట్లాడిన కరీంనగర్ జిల్లా మానకొండూరు పోయినా, ఇప్పటి నుంచి నేను యనుమల రేవంత్ రెడ్డి అని పిలువ, ఎగవేతల రేవంత్ రెడ్డి అని ఈయన పేరు పెడతా అని చెప్పిన. చెప్తే సాయంత్రం కల్లా పోలీసు వాడు నాకు నోటీస్ పంపిండు, మానకొండూరు పోలీస్ స్టేషన్ల మీద కేసు పెట్టినాం, నువ్వు రా అంటున్నాడు. అంటే ఎగబెట్టినోడిని ఏమంటామే ఊళ్ళో ఎగబెట్టిండి అంటామా అనమా? అరే నువ్వు 4000 పింఛన్ ఎగ్గొట్టినావు, అక్క చెల్లెలకు 2500 మహాలక్ష్మి ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఆడవిళ్ళకి స్కూటీలు ఎగ్గొట్టినావు, 15,000 రైతు బంధు ఎగ్గొట్టినావు, కౌలు రైతులకు ఎగ్గొట్టినావు. అరే అన్ని ఎగ్గొట్టినవు నాయన, నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి, నువ్వు అబద్ధాల రేవంత్ రెడ్డి అంటే నా మీద కేసు పెట్టాడు. ఇట్లా ఉన్నది. మనమేమో ఉన్నది మాట్లాడితే కేసు, ఆయన మిమ్మల్ని గోస్తా మీ రక్తం జిమ్ముతా అంటే ఆయన మీద కేసు పెట్టారు పోలీసు వాళ్ళు. మరి ఇక కాకి బుక్ ఉన్నదా ఈ రాష్ట్రంలో? లేదా? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అట్లా చాలా కుంభకోణాలు ఉన్నాయిరా బిడ్డ. మా తమ్ముడు 2000 కోట్ల గురుకుల కుంభకోణం గురించి చెప్పు అంటుండు. మీకు ఒక సింపుల్, మా విలేకరులకు చెప్తున్నా, మీ అందరికి చెప్తున్నా, మీకు మంచిగా అర్థం కావాలంటే నేను అప్పుడు నారాయణఖేడ్లో మా భూపాల్ రెడ్డి సాబ్ అడిగితే 8 గురుకుల పాఠశాలలు పెట్టించిన, 8 రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ 8 పెట్టినాం. అప్పుడు ఏ గురుకులానికన్నా పోండి, లేదు గవర్నమెంట్ స్కూల్ కన్నా పోండి, బట్టలు వచ్చినాయా పిల్లలకన్నా అడుగుండ్రు. జనరల్గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బట్టలు ఎప్పుడు వస్తాయంటే స్కూల్లో మొదటి రోజు గంట కొట్టంగానే కుట్టిన బట్టలు పిల్లల చేతిలో పెట్టినాం మనం. ఎందుకంటే మనం టెస్కోకి ఇచ్చినాం, చేనేత కార్మికులకు ఇచ్చినాం, హ్యాండ్లూమ్స్కి ఇచ్చినాం. మనం మార్చిలనే ఇద్దాము, జూన్ కల్లా బట్టలు కుట్టి తయారు పెడదాం. రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిండు, గుజరాత్లో మఫత్లాల్కి ఇచ్చిండు. ఇవి టెస్కోవాడంటే మన చేనేత కార్మికులు కమిషన్ ఇస్తారా? రెక్కాడితే డొక్కోడు అన్నాడే. మఫత్లాల్ అంటే గుజరాత్ కూడా, ఆడ గుజరాత్ వానికి ఇస్తే ఇదివరకు బట్ట రాలే, కుట్టుడు కాలే. ఏ స్కూల్లో కూడా పిల్లలకు ఇప్పటిదాకా బట్టలు రాలే. గురుకుల పాఠశాలల్లో రాసుకోవడానికి నోట్బుక్లు రాలే. మరి ఏం చదువుకోవాలి? 15 రోజులు అయింది స్కూల్ స్టార్ట్ చేసి, రాసుకోనికి బుక్కే లేకపోతే ఇక పిల్లల చదువులు ఏమవుతాయి? మీ కమిషన్ల కక్కుర్తికి ఇవాళ గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇవాళ అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లా చాలా జరిగినాయి. ముఖ్యంగా ఇవాళ మంచినీళ్ళ సంగతి, నారాయణఖేడ్ సంగతి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు నేను నారాయణఖేడ్లో భూపాలన్న బై ఎలక్షన్లో నేను తిరుగుతుంటే ఒక మా చెల్లె ఉండే, ఆమె పేరేంది, చిమ్నీబాయి, ఇవాళ రాలే. చిమ్నీబాయి ఓ రోజు కలిసింది, ఆ తండాకు పోయినా. ఏం తండాది? ఒక్కరు చెప్తేనే పడతారు, ఇప్పుడు 6 చెప్తే గడబడైపోతుంది. సర్దార్ తండా, బోర్గీద్ పక్కన సర్దార్ తండా. ఓ రోజు పోయినాం, నులక మంచం మీద స్నానం చేస్తాం మేము, కింద తాంబాలం పెట్టి మళ్ళీ నీళ్లు వాడుకుంటాము అని చెప్పింది చిమ్నీబాయి, చెప్పింది. ఆ తండా వాళ్ళందరూ చెప్పిండ్రు. కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి స్పెషల్ డ్రైవ్ పెట్టి మిషన్ భగీరథలో ఇంటింటికి నల్ల పెట్టి కంగ్టీ టు నారాయణఖేడ్ ప్రతిరోజు నల్లా వచ్చేటట్టు చేసినాం. ఏ తండల, ఏ ఊర్లో, ఏ చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇవాళ ఏమైంది? ఆ రోజు ఎండాకాలంలో కూడా రోజు నల్లొచ్చింది కదా, మరి వానకాలంలో నారాయణఖేడ్లో 3 రోజులకు ఒక్కసారి నల్ల ఎందుకు వస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి సీరుతా, కోస్తా, పీక్తా, ఏక్తా కాదు, నల్ల ఎందుకు వస్తలేదు నారాయణఖేడ్లో, దీనికి ముందు సమాధానం చెప్పు. గండ్ల వీకు నువ్వు సీరేది ఉంటే నీళ్ళు ఎందుకు వస్తలేవో అధికారులను గట్టిగా ప్రశ్నించు, నీ పనితీరులో చీరుడు చూపి. కానీ ఇవాళ మనుషుల్ని చీరుడితే ఏమొస్తుంది? నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వేంటిది? కొంతమంది 15 రోజులకోసారి వస్తుంది నారాయణఖేడ్లో నీళ్ళు అంటున్నారు, కొంతమంది 3 రోజులు అంటున్నారు, కొంతమంది 5 రోజులు అంటున్నారు. మరి ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదా? కట్నీళ్ళు పెట్టే పొయ్యిలోకి ఇచ్చిపోయినాం నీకు.
మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అంతా కట్టి 4 ఏళ్ళు నడిపి 4 ఏళ్ళు పబ్లిక్ నీళ్లు తాగినాక కదా నీకు ఇచ్చినాం. నీకు ఎందుకు నడప శాతం అయితలేదు? ఎందుకు ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మన బోరంచ నీళ్లు అందుతలేవు, బోరంచ కాడ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. రాఘవాపూర్ దగ్గర అవి న్యాల్కల్కు జరాసంగంకు పోతాయి. రాఘవాపూర్ పంప్ హౌస్కు నీళ్లు అందుతలేవు, పోచారంలో నీళ్లు అందుతలేవు, పాంపాడు కాడ కూడా నీళ్లు అందుతలేవు. దీంతో ఇప్పుడు ఏమైపోయింది? ఇటు నారాయణ్ ఖేడ్, అటు అందోల్, అటు సంగారెడ్డి, ఇటు జహీరాబాద్ ఎక్కడ కూడా మంచినీళ్లు రాక ఇవాళ ఈ జిల్లా మొత్తం కూడా బాధపడుతున్న పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం మంచినీళ్లు కూడా తాపలేకపోతా ఉన్నది. ఇలా ఎంత దుర్మార్గం అంటే సింగూర్లో మంచిగా నీళ్లుండే, నిండా నీళ్లుండే సింగూర్లో, దాన్ని మరమ్మతు చేస్తామన్నారు. ఉన్న నీళ్ళని ఖాళీ చేసిండ్రు. పోనీ మరమ్మతన చేసిండ్రా? ఎండాకాలం బాయ్, వానకాలం వచ్చింది, 30 పైసల పని కూడా కాలే. ఉన్న నీళ్లు తీస్తిరి, మరమ్మతు చేయకపోతుంది. ఇప్పుడు మళ్ళా కాలమైనా మరమ్మతు కాలే, మళ్ళా కాలే అంటే ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి? ఉన్న ప్రాజెక్ట్ని ఆగం చేస్తుంది, కాళేశ్వరంను మరమ్మతు చేయమంటే చేయకపోతుంది. ఇగో ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకు మా నారాయణ ఖేడ్కు మంచినీళ్ళు వస్తలేవు? ఎందుకు మా సంగారెడ్డి జిల్లా మంచినీళ్లు రాకుండా బాధపడుతుందో మా మంత్రి సీతక్క సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బీఆర్ఎస్ ఎప్పుడు కూడా నీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇచ్చింది, మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇవాళ ఈ నీళ్ళు ఎందుకు వస్తలేవో కూడా ఇవాళ మీరు సమాధానం చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నా. రైతు బీమా వస్తుందా? ఇప్పుడు 6 నెలల రైతు బీమా బంద్ పెట్టిండ్రు. 6 నెలలకెళ్ళి రైతు బీమా బంద్ అయింది. మీ ఊర్లలో ఎవరైనా రైతు చనిపోతే 6 నెలలకెళ్ళి బీమా పైసలు కూడా బంద్ చేసిండ్రు. ఎల్ఐసికి పైసలు కట్టలే వీళ్ళు. ఒక మంచి పథకం, ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రైతు బంధు పథకం ఒక ధీమాగా ఉండే. 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు వచ్చి బ్యాంకులో పడతా ఉండే. ఇవాళ 6 నెలలకెళ్ళి ఆ పథకాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఎలక్షన్ల ముందేమో రేవంత్ రెడ్డి మీరు వడ్లు బండియిండ్రు, ఎంత బంట కొంట అన్నాడు. ఈ మధ్య మీరు గమనించిండ్రో లేదో, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు క్యాబినెట్ మీటింగ్ అయినాక, కేంద్ర ప్రభుత్వం ఏది కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం అని చెప్పి చేతులు ఎత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం. మన నారాయణఖేడ్లో జొన్నలు పండుతాయి. మా భూపాలన్న చెప్పంగానే నేను జొన్నల కొనుగోలు కేంద్రం పెట్టినాం, గింజ లేకుండా కొన్నాం. మక్కలు పండుతాయి, మనమే కొన్నాం. అదేవిధంగా శనగలు పండుతాయి, మొత్తం మనమే కొన్నాం. కందులు పండుతాయి, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొన్నది. వడ్లు పండితే ఎంత పండితే అంత కొన్నాం. ఇప్పుడు ఇలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇప్పుడు ఈ వానకాలం పంటకేలి కేంద్రం ఢిల్లీ ఓడి ఎంత కొనమంటే గంతే కొంటా, ఏ పంట కొనమంటే గా పంటనే కొంటా అంటుండు. మరి ఏం కావాలి మనం? ఒకసారి చూడండి ఆ వీడియో. మీరు వరి ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీకు గిట్టుబాటు ధరనే కాదు, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పి నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. అంటే ఇక కేంద్రం కొనమన్నదే కొంట, ఎంత కొనమంటే గంతే కొంట. మరి నువ్వెందుకున్నావు? పీక నీకున్నావా? నువ్వెందుకున్నావు? కేసీఆర్ కొనలేదా? కేసీఆర్ ఢిల్లీ పేరు చెప్పి తప్పించుకున్నాడా? మరి నువ్వెందుకు చేతులు ఎత్తుతున్నావు? నువ్వెందుకు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? నీకు ముఖ్యమంత్రి కూర్చేందుకు?
కొనాలనా వద్దా? ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు మక్కలు కొనరు అంటే ఇప్పుడు ఈ వానకాలంలో ఎవరైనా మక్క పెడితే వాళ్ళ పరిస్థితి అంతే సంగతి. ఇక అడ్డికి బహుషేర్ అమ్ముకోవాలి. కేంద్ర ప్రభుత్వం శనగలైనా కందులైనా పెసర్లైనా వాళ్ళు కేవలం 20 పైసలు చారాన కొంటారు, మిగతాది కొనరు. అంటే నువ్వు చారాన కొంటావు, మిగతాది బయట అమ్ముకోవాలనా? అంటే 10 క్వింటాల శనగలు వండినాయి అనుకో, 2.5 క్వింటాలు కొంటారు, 7.5 క్వింటాలు బయట అమ్ముకోవాలి. 8 క్వింటాల కందులు వండినాయి అనుకో, గవర్నమెంట్ 2 క్వింటాలు కొంటది, 6 క్వింటాలు బయట అమ్ముకోవాలన్నట. ఇది కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పే కథ. ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు మనకు? అన్ని పంటలు కొంటాం, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తాం. కందులకు బోనస్, శనగలకు బోనస్, మక్కలకు బోనస్, వడ్లకు బోనస్ అన్నారు. ఇప్పుడు బోనస్ లేదు, బోగస్. బోనస్ బోగస్ అయిపోయింది. ఈ కొనుడు కూడా కొనరటిగా, కొనుడు కూడా అవుతుంది. ఢిల్లీోడు కొంటే కొన్నట్టు, లేకపోతే మేమేం కొనము చేతులు ఎత్తినట్టు. ఇగో ఇది ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఏమన్నా ఒక్కటి మంచిగా అయినా అదే రైతులకు చెప్పు నాకు మీరు. మున్పటి లెక్క కరెంట్ వస్తుందా బాయికాడ? ఎన్ని గంటలు వస్తున్నది? మళ్ళా 8-10 గంటలకు వచ్చింది. ఆనాడు 15 సబ్స్టేషన్లు కట్టించిన నేను నారాయణకెళ్ళ 15 సబ్స్టేషన్లు కట్టించిన ఒకటే ఏడాదిలో. అద్భుతంగా కరెంట్ ఇచ్చినాం. ఇవాళ మళ్ళా కరెంటు కూడా ఆగమైపోయింది. 10 గంటల కరెంటు కూడా రైతులకు సరిగా వస్తలేదు. కరెంట్ ఆగమైపోయింది. యూరియా బస్తాలు దొరకాయి, పంటలు కొనడట, రైతు బంధు ఎగబెడతాడట, రైతు బీమా బంధు పెడతాడట. ఇంకా అసలు రైతు అంటోడు ఎవడన్నా కాంగ్రెస్ ఓటేస్తారా? రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు, నేను యాసంగి ఎగ్గొట్టినా, అంతకుముందు వానకాలం 3 ఎకరాలు వేసి సగం ఎగ్గొట్టినా, అంతకుముందు ఒక పంట మొత్తానికే ఎగ్గొట్టినా, ఇప్పుడైతే మొత్తం వేసినా కదా ఈ వానకాలం, అది మర్చిపోతారు అనుకుంటుండు. మర్చిపోతామా? రైతు బంధు మీద రేవంత్ రెడ్డి పెట్టిన బాకీ 19,000 కోట్ల రూపాయలు ఎగబెట్టిన బిడ్డ, అది ఇచ్చేదాకా తెలంగాణ రైతుల్ని నిడిచిపెట్టరు. రుణమాఫీ ఎంత ఎగ్గొట్టిండు? సగం చేసిండు, సగం ఎగ్గొట్టిండు. అసెంబ్లీలోనేమో 35,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చదివిండు. కానీ ఇచ్చింది 18,000 కోట్లు, ఎగబెట్టింది 18,000 కోట్లు. సగం ఎగ్గొట్టిండు. అందుకే ఇక్కడ సగం మందికి రుణమాఫీ కాలే. ఎలక్షన్లను కూడా కేసీఆర్ రుణమాఫీ చేసిండు. మళ్ళా ఉరుకుర్రి, మళ్ళా తెచ్చుకోర్రి, నేను మళ్ళా చేస్తా అన్నాడు. ఇప్పుడేమో ఎల్లెలకల పడ్డాడు. అందువల్ల నేను నారాయణఖేడ్లో మీ అందరి కార్యకర్తలను కోరేది, ఇవి ఇక్కడ వినడం మీకు తెలిసి ఇలా చాలా వరకు మీకు తెలిసినాయే, కానీ ఇది ప్రజల్లో చర్చ పెట్టండి. మీ గ్రామ పంచాయతీ కాడ, మీ రచ్చబండ కాడ, దావత్ల కాడ, పండుగ కాడ. రేవంత్ రెడ్డి నేను మాట్లాడిండు, కళ్ళు దుకాణం కాడ మాట్లాడుర్రి, బార్ షాపుల్లో మాట్లాడుర్రి, సావుల కాడ మాట్లాడుండ్రి, పెళ్లిళ్ళల్లో మాట్లాడుండ్రి అన్నాడు. అవు రేవంత్ రెడ్డి, బరాబర్ మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. నువ్వు ఎగబెట్టిన రైతు బంధు గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన రుణమాఫీ గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన 4,000 పింఛన్ గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన 2,500 మహాలక్ష్మి గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన తులం బంగారం గురించి మాట్లాడతాం, నువ్వు బంధు పెట్టిన కేసీఆర్ కిట్ గురించి మాట్లాడతాం, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతాం, గొర్రెల గురించి మాట్లాడతాం, చేపల గురించి మాట్లాడతాం, నువ్వు ఎగబెట్టిన ప్రతి పథకం గురించి కూడా నువ్వు చెప్పినట్టే మాట్లాడతాం. నిన్ను బొందబెట్టదాకా, నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టదాకా మాట్లాడతాం. విడిచిపెడతామా మనం? అన్ని మాయ మాటలు చెప్పి ఎక్కినావు. ఇప్పుడు అర్థం కాలే, పాలేందో నీళ్ళేందో కుల్లం కుల్లా అయిపోయింది. మంచిగా గట్టిగా పనిచేద్దాం, మళ్ళా పాత రోజులు తెచ్చుకుందాం. నారాయణఖేడ్లో మళ్ళీ 100 కిలోమీటర్ల వేగంతో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే. जरा मन ओवर कॉन्फिडेंस పోయినా నిజంగా చెప్పాలంటే जीत गए बोल के घर पे सो गया थोड़ा नहीं उसमें गए नहीं तो हारने का सवाल ही नहीं था. थोड़ा जरा ओवर कॉन्फिडेंस में आप लोग भी गए, भूपाल रेड्डी साहब भी गए, बीच में निकल गया वो. लेकिन इस बार जिद से काम करेंगे, मिलके काम करेंगे, सब मिलके काम करके बीआरएस को जिता लेंगे. तो గట్టిగా పనిచేద్దాం మిత్రులారా. ముందైతే నేను ఇవన్నీ చెప్పినా కానీ మళ్ళీ అసలు ముచ్చట ఎస్ఐఆర్ దరఖాస్తు నింపాలే, 10 రోజుల్లో ఇయ్యాలే. ఎస్ఐఆర్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. అది కింది మీద అయితే మన రిజల్ట్ కింది మీద అవుతుంది. ఎస్ఐఆర్లో కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని 99% ఓట్లు నమోదయ్యే విధంగా చూడాలని కోరుతూ జై తెలంగాణ, జై తెలంగాణ.
భోజనాలు చేసిన